దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన అంశం ఏంటంటే, బూరధ్వని ఎవరు వినగలరు? బూరధ్వని ఎవరు వినగలరు? బూరధ్వని ఎవరు వినగలరు? పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం నుండి ఈ సందర్భంలో మరి 54 వరకు మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 51వ వచనం నుండి 54 వరకు చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము రింగివేయబడను అని రాయబడిన వాక్యం నెరవేరును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, బూరధ్వని ఎవరు వినగలరు? కడబూర మ్రోగులు అని మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో దాదాపు 4 విధములైన బూరల గురించి రాయబడి ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. అయితే మోషే గారి యొక్క కాలంలో పాత నిబంధనను కూడా మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానించినట్లయితే సంఖ్యాకాండము 10వ అధ్యాయము, సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాడు, నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము. చాలండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2 బూరలు చేయాల్సిందిగా దేవుడు ఏం చెప్పాడు? మోషేకు దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. కొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, కడబూర మ్రోగును. సాధారణంగా సమాజాన్ని పిలవటానికి, అనేక మందిని ఒక దగ్గర సమకూర్చడానికి బూరధ్వని వినిపిస్తూ ఉంటారు, బూరల్లో మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన కాలంలో మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు సమాజాన్ని, ప్రజలను ఒక దగ్గర సమకూర్చడానికి బూరలు ఊదేవారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఎవరైతే ఆ యొక్క బూరను వింటూ ఉంటారో వారు ఆ యొక్క మాటలు విని ఒక సంఘముగా చేరి, ఒక దగ్గర చేరి ఉండటం అనేది మనం గమనిస్తున్నాం. దేవుని స్తోత్రం. వారు ప్రయాణం చేయించున్నప్పుడు ఆ బూరలు ఊదినప్పుడు దేవునికి స్తోత్రం, వారు ఆ శబ్దాన్ని విని వారు ఒక దగ్గర ఉండినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము, దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు కొత్త నిబంధన కాలంలో ఉన్న దేవుని బిడ్డలకు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. మనము దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే ఈ ప్రస్తుత కాలములో, ఈ కృపాకాలములో దేవుడు తన యొక్క ఉన్నతమైన ఉద్దేశమును బయలుపరచ కొరకై కొందరిని పరిశుద్ధులను దేవుడు ఏర్పరిచాడు. అపోస్తులుగా నియమించాడు, ప్రవక్తలుగా దేవుడు నియమించాడు, సువార్తికులుగా దేవుడు నియమించాడు, కాపరులుగా దేవుడు నియమించాడు, ఉపదేశకులుగా దేవుడు నియమించాడు. అయితే దేవుని యొద్ద నుండి దేవుడు వారికి ఇచ్చిన ఒక అద్భుతమైన ఉపదేశమును, వాక్యమును అందించడానికి దేవునికి మానవులకు మధ్యవర్తులుగా దేవుడు కొందరిని భక్తులను, భక్తురాలను దేవుడు ఏర్పరిచాడు. దేవుని మాటలు గమనించినట్లయితే
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానించును గాక. దేవునికి స్తోత్రం. ప్రస్తుత కాలంలో దేవుని సన్నిధికి రాకుండా, సమాజంలో కూడి ఆరాధన చేయకుండా, సంఘారాధనలో పాల్గొనకుండా అనేక మంది మరి వారు దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోయిన స్థితిలో కనబడుతున్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు, దేవుని బిడ్డారా, ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమును మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. సమాజముగా కూడుట ఎంతో విలువైన విషయం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ ప్రయాణములో విశ్వాస జీవితమును కొనసాగించుకోవడానికి సంఘముగా చేరి ఆరాధన చేయటము, ఒకరు ప్రార్థన చేయటము, అందరము కలిసి ఏక మనసుతో ప్రభుని మహింపరచడం అనేది అది చాలా ఉన్నతమైన దేవుని యొక్క చిత్తమైనదని ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం గమనించినప్పుడు కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు ఏమవుతున్నారండి, కొంతకాలం వస్తారు, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, రక్షణ పొందుతారు, వాపసం పొందుతారు, స్వస్థత పొందుతారు, మేలు పొందుతారు, ఆశ్రయించబడతారు. కొంతకాలం తర్వాత ఏమైపోతున్నారంటే మానేస్తూ ఉన్నారు. అంటే వాక్యం చెప్తుందంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడా మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది. ఆ దినం అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రెండవసారి రాబోతున్నాడు. కడపూర మ్రోగబోతుంది. దేవునికి స్తోత్రం. 7 బూరల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. అయితే ఒక్కొక్క బూర గురించి ఒక్కొక్క అనుభవం, ఆత్మీయ అనుభవాలు మనము ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మనం జ్ఞాపకం చేయబోతున్నాడు. అయితే మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును. దేవునికి స్తోత్రం. సంఘానికి వచ్చిన విశ్వాసులు, దైవ సేవకులు, విశ్వాసులు దేవుని ప్రేమలో విస్తరించాలి, దేవుని కార్యాల్లో విస్తరించాలి, దేవుని పరిచర్యలో మనమందరము కూడా ఆయన మహిమ కొరకు వాడబడాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి సత్కార్యములు చేయుటకును అంటే ప్రేమ చూపాలి. తర్వాత ఇంకేంటండి, సత్కార్యములు అంటే మంచి కార్యాలు, అంటే సత్క్రియలు చేయాలి. ఒకరినొకరు ఆదరించుకోవటం విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, పరిచర్యలో పాలిభాగస్తులుగా అంటే ప్రేయర్ పార్ట్నర్స్గా, ప్రార్థన పాలిభాగస్తులుగా, ప్రార్థనా వీరులుగా అంటే ప్రేయర్ వారియర్స్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. సత్కార్యాలు చేయటం అంటే నిజముగా దేవుని యొక్క ఆత్మ నీలో నిలిచి ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నీలో ఫలించినట్లయితే, పరిశుద్ధాత్మకు మనం లోబడి ఆత్మీయ ప్రయాణములో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ ప్రార్థనా జీవితంలో మన యొక్క ఆలోచనలన్నీ కూడా సత్క్రియలు చేయట కొరకై, ప్రేమ చూపుట కొరకై, యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఆయన లోకంలోకి వచ్చి తన ప్రేమను ఆయన శిలువ పైన చూపించాడు. మన పాప భారాన్ని భరించిన యేసయ్య ఎంతో మన కొరకు ఆయన శ్రమ అనుభవించాడు, విలువైన రక్తమును చిందించాడు, శిలువ శ్రమను అనుభవించాడు. కారణం ఏంటంటే ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ కూడా నరకములో నెట్టివేయబడటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ కూడా అగ్ని గుండములో పాలు పొందడం దేవుని చిత్తం కాదు. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో చేరాలని దేవుడు తన యొక్క కృపావరాలను, ఆత్మీయ ఫలములను, అభిషేకాన్ని, ఆయన యొక్క ప్రభావమును, ఆయన వెలుగును, ఆయన ప్రత్యక్షతను సంఘంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు అనగా విశ్వాసులకు ఇచ్చి ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు దైవ సేవకులు కానీ, విశ్వాసులు కానీ ఆయన మహిమ కొరకు సమాజంలో కూడి ఏంటండి ప్రార్థన చేయటంలోను, ఆరాధన చేయటంలోను, మరి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క నుండి ఒక ప్రత్యక్షతను పొందు వరకు కూడా
విశ్వాసముతో జీవించే జీవితమే ఒక ఆశీర్వాదకరమైన జీవితము, ఒక విలువైన జీవితం. కాబట్టి దేవుని వాక్యములో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ దినము సమీపించిన కొలది, అవును ఒక దినము రాబోతుంది, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం గురించి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ సంఘమే ఒక మహిమ గల సంఘం. ఏ సంఘమైతే రూపాంతరం చెందబోతుందో, ఏ సంఘమైతే దేవునికి స్తోత్రం మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి దేవుని యొక్క వాక్యం అనే పునాది పైన దేవుని యొక్క బిడ్డలు కట్టబడుచు ఉంటారో, అపోస్తులు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది పైన ఎవరైతే దేవుని చిత్తములో ముందుకు నడుస్తూ ఉంటారో అట్టి బిడ్డలను దేవుడు ఏర్పరచుకొని వారున్న ప్రాంతంలో, వారున్న గ్రామములో, వారున్న రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేవుడు వారిని వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమాజంలో అనేక మంది కూడుట, అనేక మంది మారినట్లుగా మానకూడదు. దేవుని యొక్క సన్నిధికి వచ్చే విషయంలో మనం అందరం కూడా ఆయన కృప చేత నడిపించబడాలి. ఈ దినమున దేవుడు మనకిస్తున్న వాక్య సందేశం ఏంటంటే, బూరధ్వని ఎవరు వినగలరు? దేవుని బిడ్డారా, ప్రతిరోజు వారు దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని ఆరాధన చేయువారిగా ఉన్నారు, దేవుని స్తుతించువారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే దేవునికి స్తోత్రం, ప్రభు రాకడ కొరకు సంఘము సిద్ధపడాలంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆది సంఘములో ఉన్న దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు? మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును, సహవాసములో ఎడతెగక ఉన్నారంట. అంటే ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానము హృదయంలో ఎవరికి ఇచ్చారు? దేవుని సన్నిధి, అంటే ఆయన యొక్క సన్నిధికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్యకు, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళికలో ఆయన చిత్తం ఏమైనదో అది మాత్రమే వారి జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చినందువలన వారు అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును, సహవాసములో ఉన్నారండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే మన యొక్క పరిచర్య ద్వారా, మన సంఘం ద్వారానే కాకుండా ఈ యొక్క జీసస్ బ్లెస్సింగ్ గ్రేస్ మినిస్ట్రీస్, యేసయ్య ఆశీర్వాద కృపా పరిచర్యలు, ఈ పరిచర్య కాకుండా ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ దేశంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో, ఏ రాష్ట్రంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో, ఏ ప్రాంతం నుండి, మారుమూల ప్రాంతం నుండి ఈ వాక్యాన్ని వింటున్నావో, అయితే యేసు క్రీస్తు వారు ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. నీవు దేవునికి లోబడినట్లయితే, దేవుని ఆత్మకు లోబడినట్లయితే, దేవుని వాక్యానికి విలువించినట్లయితే నిశ్చయముగా దేవుడు నీవున్న దేశంలో, నీవున్న ప్రాంతంలో ఆయన మహిమ కొరకు ప్రభు నిన్ను అభిషేకించి ఆయన వాడుకోబోతున్నాడు. ఒక బూరగా నిన్ను వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక బూరగా నిన్ను వాడుకోబోతున్నాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవడము, నీతో మాట్లాడతానని ఎహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు సిద్ధపడము, నీ సమూహమును సిద్ధపరచుము, నీ వారికి కావలిగా ఉండము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నుండి మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో పలు విధమైన బూరలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అవును, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుచున్న దేవుని బిడ్డలు మరి ఎప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే, నా ద్వారా, నా ప్రార్థన ద్వారా, నా విశ్వాసం ద్వారా కొందరైనా దేవుని రాజ్యానికి నేను సిద్ధపరచాలి అనే ఒక పట్టుదల కలిగి జీవిస్తారు. దేవుని మాటలు గమనించినట్లయితే ప్రభునందు బిడ్డలారా, మరి యాజకులు యెహోషువ గ్రంథము చూడండి దయచేసి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. నాలుగో వచ్చిన చూసినట్లయితే 180వ పేజీ నెంబర్ 180. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకుంటున్నాం. అలాగూ 6 దినములు చేర్చు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరను పట్టుకొని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు
7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ముందుగా బూరలు ఊదినారు. ఆ బూరలు ఎటువంటి బూరలు అంటే పొట్టేళ్ళు కొమ్ము బూరలు. పొట్టేళ్ళకి కొమ్ములు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు, అవి ఇట్లా వంకరగా ఉంటాయి, వాటిని ఒక బూరలుగా అది వాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, పొట్టేలు కొమ్ములతో చేయబడిన బూరను వారు వాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. అంటే యాజకులు దేవుని మందస్సమును మోసుకొని పోయేవారుగా ఉన్నారు. అంటే దేవుని యొక్క జనాంగమును, దేవుని బిడ్డలను నడిపించే నాయకులుగా దేవుడు ఏర్పరిచాడు. అందుకే వాక్యం చెప్తుందంటే, పేతురు రాసిన పత్రికలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అనగా రాజులుగాను యాజకులుగాను ఏర్పరచబడిన వంశముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము దేవుని సొత్తైన ప్రజలుగా మనం పిలువబడుతున్నాం. మనము దేవుడు విలువ పెట్టి యేసు ప్రభువారు తన స్వరక్తమును చిందించి ఆయన సంఘమును స్థాపించాడు. అయితే తను ప్రేమించిన సంఘమునకు ఆయన నడిపించాలని దేవుని యొక్క చిత్తమైనది. యెషయా గ్రంథము 58వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి వచ్చిన చదువుకుందాం. తాలక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా చెల్లకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం అనే బూర వినబడుచున్నప్పుడు లోకములో నశించిపోతున్న జనులు ఏమవుతున్నారు? రక్షణ పొందుతున్నారు. వాక్యము ప్రకటించబోయినట్లయితే, ఆలోచనకర్తలు లేకపోయినట్లయితే లోకంలో ప్రజలు ఏమైపోతారు? నశించిపోతారు, పరలోకం చేరలేదు. అందుకే వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ రోజుల్లో దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు ఒక బూరలుగా వాడడానికి. అంటే ఆయన మహిమ కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తను ప్రేమించిన సంఘమునకు దేవుడు నిర్ణయించింది ఏంటంటే, పరిశుద్ధులను దేవుడు నిర్ణయించాడు. అంటే సార్వత్రిక సంఘం గురించి దేవుని యొక్క ఉన్నతమైన ప్రత్యక్షత ఏంటంటే, శ్రేష్టమైన జీవితము విశ్వాసులు జీవించాలని. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానములో స్తోత్రం, దేవుని కృపచేత నడిపించబడాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకనే సంఘముగా కూడటము, సమాజముగా కూడటము, ఆ కూడినప్పుడు అవి సభలే కానీ, లేకపోతే గృహ కూడికలే కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సరే మందిరంలో ఆరాధనలో కానివ్వండి, దేవుడు తన యొక్క ప్రత్యక్షతను తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘముగా కూడుకొని ఉన్న వారితో దేవుడు తన యొక్క ఉన్నతమైన ఉపదేశాన్ని అందిస్తున్నప్పుడు లోబడిన బిడ్డలు దేవుని యొక్క అభిషేకముతో నింపబడుతున్నారు. గమనించండి, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుని యొక్క సంఘము వ్యక్తిగత జీవితంలో, అంటే పర్సనల్ లైఫ్లో దేవునికి స్తోత్రం, ఆత్మీయ జీవితంలో తాము తగ్గించుకొని సజీవయాగముగా మన శరీరమును, ప్రాణమును, ఆత్మను దేవునికి అప్పగించినప్పుడు దేవునికి స్తోత్రం, దేవుడు ఏదైతే మనతో మాట్లాడుచున్నాడో ఆ వాక్యమునకు విధేయత కలిగి ఉన్న దేవుని బిడ్డల పైన దేవుడు తన యొక్క కృపా సన్నిధిని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 7 బూరలు అంటే 7 బూరలు యాజకులు దేవుని సేవలు పట్టుకొని వాళ్ళు చేస్తున్నారు, ఊదుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము యెహోషువ గ్రంథంలో మనం చదివి ఉన్నాం. అయితే మన ఆత్మీయ జీవితమునకు ఇది పోల్చవచ్చును. ఎలా అంటే, లోతైన సత్యములు, ఉన్నతమైన ఉపదేశము దేవుడు తన సంఘమునకు తెలియచేస్తున్నాడు పరిశుద్ధుల ద్వారా. లోతైన సత్యములు తెలియచేస్తున్నప్పుడు ఒక బోర దేని గుర్తుగా ఉందంటే మారు మనసు. రెండవ బోర దేని గుర్తుగా ఉందంటే నీటి బాప్తిసము. ఆమేన్. మూడవది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడటము మూడవదిగా. అలాగా దేవుడు తన యొక్క ఉన్నతమైన ఉద్దేశమును బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు ఉపదేశమునకు
ఎవరైతే లోబడుతున్నారో, సజీవాగముగా మన జీవితములు దేవునికి ఎప్పుడైతే మనం సమర్పించుకుంటున్నామో, ప్రభు రాకడలో మనం ఎత్తబడగలుగుతాం. చేయి విడబడకుండా ఉండాలంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధులు తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. కడపూర మ్రోగును చదువుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రికలో. కడపూర మ్రోగును ఆ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము మీరు గమనించినట్లయితే, 1 కొరింథీ 15వ అధ్యాయము మనం గమనిస్తున్నాం. ఇదిగో ఒక మర్మము మీకు తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగానే మనమందరం మార్పు పొందుదుము. హల్లెలూయా. అవునండి, ఒక బూర వినబడబోతుంది, ఒక స్వరం వినబడబోతుంది. అవును, ఆ స్వరం ఎవరింటారంటే దేవుని బిడ్డలు మాత్రమే వినగలుగుతారు. మనం బైబిల్ గ్రంథంలో 10 మంది కన్యకల గురించి అనేక సార్లు విన్నాం. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అయితే అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు స్వరం వినపడుతుంది. అప్పుడు బుద్ధిగల కన్యకలు వారి దీవిటీలు ఏమవుతున్నాయి? వెలిగించబడ్డాయి, వెలుగుతూ ఉన్నాయి. బుద్ధి లేని కన్యకలు దీవిటీలు ఏమవుతున్నాయి? ఆరిపోతూ ఉన్నాయి. వాళ్ళ స్థితిలో ఏం లేదు, నూనె లేదు. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అయితే అప్పుడు ఏం జరిగింది? ఈ యొక్క ఆరిపోతున్న ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? బుద్ధిగల వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మీరు కొంచెం మాకు నూనె కొంచెం బదిలిస్తారా, మా దీవిటీలు ఆరిపోతున్నాయి అన్నప్పుడు మీకు మాకు చాలదేమో అనేసి అంటున్నట్టుగా చూస్తున్నాం. అయితే బుద్ధిగల కన్యకలు వారు ఏమైపోయారు? వారు వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. అవును, అంటే ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారి యొక్క ఆత్మ దీపము వెలిగించబడంటే మనము దేవునితో కనెక్ట్ అయినప్పుడు, ఆ యొక్క డివైన్ కనెక్షన్, ఆ యొక్క దైవికమైన సంబంధంతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నప్పుడు, లేదా పర్సనల్ ప్రేయర్ చేస్తున్నప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ నూనె మన హృదయంలో ఉండటం ద్వారా మన ఆత్మ ఏమవుతుంది? వెలిగించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. మన ఆత్మ దీపము ఆరిపోదు. చాలా మంది దీపాలు ఆరిపోయాయి. కారణం ఆరాధన లేదు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, దేవుని సన్నిధికి వచ్చి సంఘంతో కలిసి ఐక్యత కలిగి జీవించే అనుభవం లేని వారిగా ఉంటున్నారు. ఈ లోక ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఇదే తప్ప వారి జీవితాల్లో ఏమి లేదు. దైవ దర్శనం లేదు, దైవ ప్రత్యక్షత లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కడపూరం మ్రోగినప్పుడు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎత్తబడతారా? నేను ఎత్తబడతానా? నీవు ఎత్తబడతావా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన నిరీక్షణ, మన విశ్వాస జీవితము, మన ప్రార్థన జీవితము ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. కడపూరం రోగును ఒక రెప్పపాటులో ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది. మనమందరం నిద్రించముగా నిమిషములు ఒక్క రెప్పపాటున కడపూరం రోగును మనమందరం మార్పు పొందుదుము. బూరం రోగును. అవును, ప్రభు స్వరము ఎవరైతే వింటారో వారు ఎత్తబడతారు. హల్లెలూయా. అవును, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్షిని బట్టి లోకమును జయించారు. హల్లెలూయా. ఈ లోకములో దేవుని బిడ్డలారా, మనకు అనేకమైన శ్రమలు రావచ్చు, అనేకమైన కష్టాలు రావచ్చు, అనేకమైన అవమానాలు రావచ్చు, అనేక నిందలు రావచ్చు, అనేకమైన ఆర్థికమైన సమస్యలు కూడా మనం వెంటాడుతూ ఉండొచ్చు. పేదరికం మనల్ని వెంటాడుతుండొచ్చు. వీటన్నిటిని అధిగమించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవుడు తన కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు. అయితే బూరం మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనం మార్పు పొందుదము. హల్లెలూయా. ఒక మార్పు దేవుడు చేయబోతున్నాడు. మన జీవితాల రూపాంతరం పరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దైవ దర్శనం లేకుండా ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తములో జీవించకుండా ఉన్నారో వారందరినీ దేవుడు తిరిగి సరి చేసి సమాజముగా కూడుకొనకుండా ఎవరైతే మానేశారో వారందరినీ తిరిగి మరలా సమకూర్చబోతున్నాడు ఆయన రాకడ కొరకు. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ చేతులెత్తి దేవుని స్తోత్రించండి. హల్లెలూయా. క్షేమైన ఈ శరీరము 53 వచ్చిన చదువుకుందాం. క్షేమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమర్త్యను
గమనించండి పిల్లరా, ఈ చూస్తున్న ఈ శరీరము మార్పు చెందబోతుంది. ఈ శరీరముతో మనం పరలోకం వెళ్ళలేము. ఈ రక్త మాంసములతో పరలోక రాజ్యం వెళ్ళలేము. ఈ రక్త మాంసములతో మనం పరలోక రాజ్యంలో చేరలేము. దేవుడు ఈ మట్టిగైటమైన ఈ శరీరమును మహిమా శరీరముగా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమధ్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా. 50 వచనం చదువుకున్నాను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం ఆలోచన చేసినట్లయితే, మరి దైవ జనాంగం గురించి దేవుడు పరిశుద్ధులను ఏర్పరిచి మరి ఉపదేశమును దేవుడు ఇస్తున్నాడు. వారిని ఒక బూరలుగా దేవుడు తన వాక్యమును అందించి వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సంఘములో ఉన్న దేవుని యొక్క బిడ్డలందరూ కూడా సమాజంగా కూడటం అనే దేవుని చిత్తం. ఆయన సేవలోను, ఆయన పరిచర్యలోను ఆయన కొరకు సాక్షులుగా ఉండటం అనేది అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. దేవుని యొక్క వాక్యములోని మనం గమనించినప్పుడు అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం మనం ధ్యానించినప్పుడు, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయానికి వచ్చినామండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో భూదిగంతం వరకు నాకు సాక్షులైతారని వారితో చెప్పారు. శిష్యులందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లోకముని జయించారు, పాపముని జయించారు, వ్యాధిని జయించారు, ప్రకృతిని జయించారు, అపవాదిని జయించారు, మరణముని జయించారు. జయించిన తర్వాత ప్రభు యేసు క్రీస్తు వారు అక్కడ దాదాపు ఒక 500 మంది శిష్యులు చేరి ఉన్నప్పుడు ఆ ఒలీవ కొండ దగ్గర ప్రభు మాట్లాడుతున్నారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ రోజుల్లో మనము దేవుని శక్తి ద్వారా మాట్లాడాలి, దేవుని శక్తి ద్వారా ప్రార్థించాలి, దేవుని శక్తి ద్వారా వ్యాధులను జయించాలి, శోధనలు జయించాలి, ఆర్థికమైన సమస్యలు జయించాలి. దేవుని శక్తి ఎప్పుడైతే మనతో ఉంటుందో మనం విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయగలుగుతాం. మనము దేవునితో కనెక్ట్ అయినప్పుడు, ఆ దైవికమైన సంబంధాన్ని బట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన యొక్క పరిశుద్ధాత్మిక నడిపింపు మనతో ఉన్నప్పుడు మనం సంతోషంగా జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మనమందరము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయవలసిన వారే ఉన్నాం. ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించు, నా యొక్క తలంపులు రూపాంతరపరచు, నా జీవితాన్ని రూపాంతరపరచు, నా హృదయాన్ని రూపాంతరపరచు అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యం మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. నిన్ను ఒక బూరగా నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనకు దేవుడి శక్తిని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అభిషేకం ఇచ్చి యూదయ సమరయ భూదిగంతల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. భూదిగంతల వరకు మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు భూదిగంతల వరకు సాక్షులుగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ వరకు సిద్ధపడుచున్న దేవుని యొక్క సంఘం ప్రభు రాకడలో ఎత్తబడాలి, విడవబడకూడదు. ఏంటంటే ఎత్తబడాలి. దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఎవరైనా విడవబడితే ఏమైపోతారు? శ్రమల పాలైపోతారు. 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఏంటంటే మరి 3.5 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలన రాబోతుంది. 666 ముద్ర రాబోతుంది. 1 కరెన్సీ రాబోతుంది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఒకటి కాబోతున్నాయి. అది జరగబోతుంది. ప్రభునందుకులారా గమనించండి. అయితే ఆ 7 సంవత్సరాలు శ్రమల్లో మనం తట్టుకోలేము. నేనే దేవుడినని, నన్నే ఆరాధించమని క్రీస్తు విరోధి పరిపాలన రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఆ శ్రమల నుండి మనం తట్టుకోలేము. కనుక ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆ కడబూర మ్రోగానే
ఆ యొక్క స్వరాన్ని వినే బిడ్డలుగా, ఒక సిద్ధపాటు కలిగిన విలువైన బిడ్డలుగా, ఒక శ్రేష్టమైన విశ్వాస జీవితము, ఒక శ్రేష్టమైన ప్రతిష్ఠ జీవితము, ఒక శ్రేష్టమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న దేవుని బిడ్డలు ఎత్తబడతారు. విడవబడిన వారు శ్రమల పాలైపోతారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తన పరిశుద్ధుల ద్వారా లోతైన సత్యములు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరము దేవుని సన్నిధిలో మన శరీరము, ప్రాణం, ఆత్మను అప్పగించుకొని ఎవరు కూడా చేయవిడబడకుండా, మన కుటుంబాలు, మన బిడ్డలు ఎవరు కూడా చేయవిడబడకుండా అందరూ ప్రభు రాకడలు ఎత్తబడాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని చిత్తము చేయడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి బూరధ్వని ఎవరు వినగలరు? అవును, ఆయన ధ్వని, ఆయన శబ్దము, ఆయన స్వరము వినే విధంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా జీవిద్దాం. దేవుని బిడ్డలారా, లోకానుసారమైన స్వరాలు మనకు అవసరం లేదు. లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం అధిగమించాలంటే దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడి జీవించాలి. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు యాజకులు ఏం చేశారంటే బూరలు పట్టుకొని ఏం చేస్తారు? ఊదారు. దేవునికి స్తోత్రం. దేవుని మందస్సం వారి మీదకి దిగి వచ్చింది. అంటే ముందు దేవుని సన్నిధి మనతో ఉండాలి, వెనుక దేవుని దూతలు మనతో ఉండాలి, మధ్యలో మనం నడుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మన చుట్టూ కూడా యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని సన్నిధానములో ప్రార్థించే బిడ్డలుగా ఉంటారో వారి పట్ల దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆయన కనుదృష్టి వారి పైన ఉంటుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అవును, దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి విలువైన రక్తమును, పరిశుద్ధ రక్తమును ఆయన చెందించాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎంతో ఆదరించబడుతున్నాం. ఆయన మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం, ఆయన యొక్క చిత్తంలో మనం ఉన్నాం, ఆయన ప్రణాళికలో ఉన్నాం. కనుక ఏ ఒక్కరూ విడవబడకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. కడబూర మ్రోగబోతుంది. ఒక్క రెప్పపాటులో మనం మార్పు చెందబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరైతే విశ్వాస జీవితాన్ని కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభు రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో, అంటే విశ్వాసులకి అవిశ్వాసులకి పొత్తు ఎక్కడ ఉంది? చీకటికి వెలుగుకి ఏమైనా సంబంధం ఉందా? మనమందరం ఏమన్నామంట? ఆ ఒక్క వాక్యం చదివి మనము ఈ వాక్యము సందేశాన్ని ముగించబోతున్నాం. మీరు గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక ఆ ఒక్క వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ అధ్యాయం అనుకుంటాను. రెండవ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే పేజ్ నెంబర్ 162, కొత్త నిబంధన. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలకండి. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. త్రాగుబోతుల విందుల్లో ఏంటి? పాల్గొనొద్దు. ఇక్కడ గమనించినట్లయితే వెలుగునకు చీకటితో ఏం పొత్తు? అయితే ఇక్కడ అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడిది? మనం ఏమైనాము? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏం పొందిక? విగ్రహాల దగ్గర పూజించిన స్థలాల్లో భోజనాలు చేయడం కానీ అలాంటివి చేయకూడదు. మనుషులను సంతోషపెట్టేవారిగా ఉండకూడదు. ఫంక్షన్లు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఎక్కడైతే విగ్రహారాధన చేస్తారో, ఎక్కడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారో అలాంటి భోజనాలు, అలాంటి స్థలాల్లో భోజనం చేయకూడదు. ఎందుకంటే మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనం మనుషులను సంతోషపెట్టేవారి కాకుండా ఎవరిని సంతోషపెట్టేవారిగా ఉండాలండి? దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? పొత్తొద్దు. పొత్తుంటే తూ అంటాడు అంతే. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానే, నిలువెచ్చని స్థితిలో మాత్రం ఉండొద్దు అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగా గమనించాలి వాక్యాన్ని. దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక? మనము జీవగల
దేవుని ఆలయమై ఉన్నాం. మన దేవుని యొక్క దేవుడు ప్రేమ స్వరూపమైన దేవుడు, కృపగల దేవుడు, మనం రక్షించిన దేవుడు తన యొక్క ఆత్మను మనకి ఇచ్చాడు. మనము దేవునికి ఒక నివాసముగా కట్టబడుచున్నాం. వాక్యము తెలుసుండి కూడా, అన్నీ తెలుసుండి కూడా మన యొక్క ఫెలోషిప్, మన సహవాసము ఈ లోక సంబంధమైన బంధుత్వానికి కాదు, లేకపోతే బ్లడ్ రిలేషన్కి కాదు. మనం ఇవ్వాల్సింది ఏ రిలేషన్కి ఇస్తే మంచిది? ఏ బ్లడ్ అండి? యేసు ప్రభు రక్తములో. యేసు ప్రభు రక్తం అనే ఒక బ్లడ్ రిలేషన్ ఉంది. యేసు రక్తములో, ఆ నిబంధన రక్తములోనే ఉంది దేవునికి స్తోత్రం ఆరోగ్యము. ఆ నిబంధన రక్తంలో ఉంది జీవము. ఆ నిబంధన రక్తంలోనే ఉంది సమాధానం. ఆ నిబంధన రక్తంలో ఉంది ఆశీర్వాదం. ఆ నిబంధన రక్తం ద్వారానే మాత్రమే పరలోకానికి చేరగలుగుతాం. కనుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో దేవుడు నివాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టలుగా ఉంటేనే కదా. ఏంటండి, మనం ఎవరింటికైనా బంధువుల ఇంటికి కానీ స్నేహితుల ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తేనే కదా మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే వెళ్ళగలుగుతామా? వద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళే కంటే ఇంకెవరింటికి వెళ్తే మంచిది అనుకుంటాం కదా. అయితే మనలోనికి యేసయ్య ఉండాలంటే, మన కుటుంబంలో ప్రభు ఉండాలంటే, మన హృదయంలో ప్రభు ఉండాలంటే, మన జీవితంలో ప్రభు ఉండాలంటే దేవునికి స్తోత్రం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడిలాగా సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవుని యొక్క ఆత్మతో ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమంది ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని కోరుకుంటున్నారు? ఎంతమంది ఆయన కృపవరాలు నా జీవితంలో ఏలుబడి చేయాలి, నా జీవితంలో ఆయన యొక్క ఆత్మ ఫలాలు క్రియ చేసే విధముగా నేను జీవిస్తాను అని ఎంతమంది మన శరీరములను, ప్రాణములు, ఆత్మలను దేవునికి సమర్పించుకుంటున్నారు? నేను వారి దేవుడైందును. దేవుడు మాట్లాడుతున్నారు. వారు నా ప్రజలైందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. ఒక సపరేట్ అయిపోమంటున్నాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా జీవించండి. మీ ప్రత్యేకత, మీ యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండి ఒక సపరేట్ లైఫ్ చేయాలి, ఒక ప్రత్యేకమైన జీవితం. తర్వాత ఇంకేంటి? అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. ఎక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో ఆ ప్రాంతాల్లో ఎవరైనా భోజనాన్ని పిలిస్తే, పెళ్లి భోజనమే కానీ, సాగు భోజనమే కానీ, ఇంకేదన్నా 21 భోజనమే కానీ, ఓణిలో భోజనమే కానీ, ఇంకే భోజనాలు కానీ, ఏ భోజనానికైనా సరే అక్కడ భోజనం చేయకూడదు. పర్వాలేదు, వాళ్ళు మనసు కష్టపడ్డా పర్వాలేదు, ఏం పర్వాలేదు. వాళ్ళు ఎట్లాగో నిన్ను ఎక్కడ తీసుకెళ్ళరు? పరలోకం తీసుకెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేము ఒకసారి ఏలూరు పట్టణం వెళ్ళాము, మా అక్కగారు, మా అమ్మ, నేను. సరే, వాళ్ళు బాధలో ఉన్నారు కదా, పలకిద్దామని వెళ్ళాము. ఆ రోజు వాళ్ళు దిన కార్యక్రమం పెట్టుకున్నారు. మేము ఆ ఇల్లుకి వెళ్ళేసరికి ఆ యొక్క ఫోటో ముందు వారికి ఇష్టమైనన్నీ పెట్టారు. అక్కడ ఒక దీపం వెలిగించారు. అక్క మేము సైకిల్ చేసుకున్నాం, ఇక్కడ మనం వెళ్ళిపోదాం, జస్ట్ ప్రేయర్ చేసి వెళ్ళిపోదాం వచ్చిన అనేసి అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు అన్నీ ఆ చనిపోయిన వ్యక్తికి ఏమేమి ఇష్టమో ఆ స్వీట్స్, ఆ చికెన్ బిర్యానీ కానీ అన్నీ పెట్టారు. అక్కడ పెట్టారు. మాకు చాలా బాధ అనిపించింది. సరే, అక్కడ ఎటువంటి మాటలు మాట్లాడకుండా ప్రార్థన చేసి అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము. మళ్ళీ వేరే దగ్గర మేము హోటల్లో ఒక దగ్గర భోజనం చేసుకొని మేము మా రిలేషన్స్, మా బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, మన సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. భోజనం కాదు ముఖ్యమైనది, దేవుని ఆత్మ మనకు ముఖ్యమైనది. నీవు కనుక దేవుని చిత్తం చేయబోయినట్లయితే, నేను కనుక దేవుని చిత్తం చేయకపోయినట్లయితే మనలో దేవుని ఆత్మ పని చేయదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ స్వరూపిగా మన హృదయం అనే సింహాసనంలో నివాసం కలిగి ఉండాలంటే వాక్యం ఏం చెప్తుందంటే, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివాసం చేస్తా అంటున్నాడు. ఎవరైతే వినయముతో, విధేయతతో, విశ్వాసముతో ప్రభు సన్నిధిని ప్రేమిస్తారు, ప్రభు వాక్యాన్ని గ్రహిస్తారు, ప్రభు యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తారు, అట్టి బిడ్డల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అట్టి బిడ్డల కొరకు ఆయన కడబూర ధ్వని వినబడబోచున్నది, ఆయన స్వరం వినబడబోచున్నది.
అంతేగాని దేవుని చిత్తంలో జీవించకుండా మనుషుల చిత్త ప్రకారం మనం నడిస్తే విడవబడతాము, అభిషేకాన్ని కోల్పోతాము, దేవుడికి సిద్ధపరిచిన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇవ్వండి. కనుక మన కుటుంబంలో ఏముండాలి? శాపాలు ఉండకూడదు. మన కుటుంబంలో ఏముండాలి? ఆశీర్వాదాలు ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందుకే వాక్యంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. హల్లెలూయా. మీకు నేను తండ్రినై ఉందును. ఎంత గొప్ప మాట! తండ్రి ప్రేమ చాలా విలువైన ప్రేమ, చాలా అద్భుతమైన ప్రేమ. ఒకసారి ఒక అమెరికా దేశంలో ఒక ఉన్నతమైన ధనవంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి వయసు 12 సంవత్సరాలు. ఒకే ఒక కుమారుడు, గొప్ప ధనవంతుడు. ప్రపంచ దేశాల్లో ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. అయితే ఒక బిజినెస్ మీటింగ్ పెట్టుకోవడానికి యుఎస్ఏ రమ్మన్నాడు. ఆయన యొక్క ఫ్యాక్టరీ దగ్గర ఉన్న కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి రమ్మని చెప్పాడు. అయితే అందరికీ ఇంటిమేషన్ ఇచ్చాడు, అందరికీ ఇన్వైట్ చేశాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్న వారికి ఒకరోజు నిర్ణయించబడింది. వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాల నుంచి ఫ్లైట్లో వారు ప్రయాణం చేసి వారు వచ్చారు. ఆ యొక్క ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఒక కాన్ఫరెన్స్ హాల్లో అందరూ కూడుకొని ఉన్నారు. అయితే ఆ యొక్క బాస్, ఆ తండ్రి తన భార్యతో చెప్తున్నాడు, ఒక్కగాన కుమారుడు బర్త్డే కదమ్మా, నేను చాలా రకాల బట్టలు, దాదాపు ఒక 10 జతల బట్టలు తెచ్చిపెట్టాను. వాడికి ఏ డ్రెస్ ఇష్టమైతే అది వేసుకోమని చెప్పాను. చాలా పెద్ద కేక్ తెచ్చిపెట్టాను. ఇంకా ఏది కావాలంటే అది, వాడికి ఏం కావాలంటే వాడి సంతోషం కోసం ఏదైనా చెయ్యి. అయితే నేను వాడు లేవక ముందే నేను వెళ్ళిపోతున్నాను, నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. ఇది చాలా ముఖ్యమైన మీటింగ్, మన యొక్క బిజినెస్ అభివృద్ధి కలిగించే మీటింగ్. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ఫ్లైట్లో ప్రయాణం చేసి వాళ్ళు వచ్చి ఉన్నారు అనేసి తన భార్యకి చెప్పాడు, తన కుమారుడు నుంచి. అయితే ఆయన వెళ్ళిపోయాడు, కారు వేసుకుని వెళ్ళిపోయాడు, తన ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. అయితే కుమారుడు లేచాడు. లేవగానే అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి హ్యాపీ బర్త్డే బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట అడిగాడు, మమ్మీ డాడీ ఎక్కడ? బాబు డాడీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు, ఈరోజు చాలా ముఖ్యమైన బిజినెస్ మీటింగ్ ఉందంట, ప్రపంచ దేశాల నుంచి అనేక మంది వచ్చారు. అయ్యో అవునా? ఒకటి పాస్ట్ ముఖంతో మాట్లాడుతున్నాడు. తల్లి ఏమంటుందంటే, బాబు నువ్వు ముఖం కడుకో, స్నానం చేయగో, డాడీగో ఈ బట్టలన్నీ తెచ్చాడు నీకోసం 10 జతలు, నీకు ఏది డ్రెస్ ఇష్టమైతే అది వేసుకో, పెద్ద కేకు, నీకేం కావాలో చెప్పు, ఈరోజు నీకు ఏం కావాలంటే అది కొనిస్తా అంటే ఒకటే మాట అంటున్నాడు, మా డాడీ లేకుండా నేను బర్త్డే చేసుకోను, మా డాడీ లేకుండా నేను కేక్ కట్ చేయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప మాట మాట్లాడుతున్నాడు. వెంటనే అంటున్నాడు, నేను ఇప్పుడు అర్జెంటుగా నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోతా. వద్దు బాబు, చాలా బిజినెస్ మీటింగ్. ఆపలేదు, తండ్రి దగ్గరికి వెళ్ళాలనేసి కోరికతో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిచాడు. డ్రైవర్ని పిలిచి డాడీ దగ్గర నన్ను తీసుకెళ్ళమన్నాడు. వెంటనే యజమాని కుమారుడు ఆర్డర్ వేయగానే, చిన్న కుమారుడు అయినా సరే ఆర్డర్ వేయగానే ఆ తల్లి చెప్పింది తీసుకెళ్ళమని, వెళ్ళమని చెప్పింది. దేవునికి స్తోత్రం. కారు స్టార్ట్ చేశాడు, కారులో వచ్చి కూర్చున్నాడు, కారులో ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కారు